గాలి వానొచ్చి నడియేటిలోన నావా అల్లాడగా నీవే కాపాడాలి, మహిమ చూపించాలి. నిన్ను పొగడంగా నేనెంత వాడగా నీతి మడుగుల్లో చేపట్టి వాడి గాలి వానొచ్చి నడియేటిలోన నావా అల్లాడగా నీవే కాపాడినావే. కంట చూడంగా గాలాగిపోయే అలలే చల్లారెనే, మహిమ చూపించినావే. ఓ గాలి వానొచ్చి నడియేటిలోన నావా అల్లాడగా నీవే కాపాడినావే. కంట చూడంగా గాలాగిపోయే అలలే చల్లారెనే, మహిమ చూపించినావే. నిన్ను పొగడంగా నేనెంత వాడా, నీటి మడుగుల్లో చాపంటి వాడా. నిన్ను పొగడంగా నేనెంత వాడా, నీటి మడుగుల్లో చాపంటి వాడా. నా దారితో దారిలో హైలేసు పలికే నీ దాసు, ప్రభు బ్రతుకే హైలేసు పలికే నీ దాసు. ప్రభు యేసో ఎంత వరాల మనసో, నీది చిత్రాలుగా విన్నానయ్యా ఊసు. ప్రభువా హైలేసు యేసు పలికే నీ దాసు. మా దేవునికి ప్రార్థన చేసి, ఈరోజు ఎవరైనా ఉన్నారా మన మధ్య? ఆర్థిక యుద్ధము గుండా వెళ్తున్నారా? ఆర్థిక సంబంధమైన సమరం. సమరం అంటే యుద్ధం, శరీర సంబంధమైనటువంటి యుద్ధం. అనారోగ్యంతో యుద్ధం చేస్తున్నారా? అప్పులతో యుద్ధం చేస్తున్నారా? ఆధ్యాత్మికంగా యుద్ధం చేస్తున్నారా? ఆ యుద్ధంలో మీరు గెలవాలని ఆశపడుతున్నారా? దానికి ఒకే ఒక ఆధారం, ఆయుధం, ప్రార్థన. నలుదిక్కుల శత్రువులు మోహరించారు అని చెప్పి నెహెమ్యా వినినప్పుడు మొదటిగా చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన. నీ జీవితంలో ఎప్పుడైనా సరే వినకూడని వార్త ఏదైనా వినవలసి వస్తే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? కళ్ళు మూసుకో, ప్రభుతో చెప్పు, అయ్యా ఈ వినకూడని వార్త వినాల్సి వచ్చింది, ఇప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చింది. నాకు కాదు, అందరు వెంటనే చూస్తున్నారు, ఏ మెసేజ్ అని చెప్పి. ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పు, ప్రభు ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది, మా అమ్మకు బాగాలేదట, మా నాన్నకు బాగాలేదట,
మా సిస్టర్కి బాగాలేదట, పలానా బంధువుకి యాక్సిడెంట్ అయిందట, ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి లోను క్యాన్సిల్ అయిందట, ఏ ఇల్లు అయితే కొనాలనుకుంటున్నామో ప్రయత్నం చేస్తున్నామో అతడు అమ్మకూడదని చెప్పి అనుకున్నాడట. ఏమైతే మీ జీవితంలో ఒక విధమైన కలతను, ఒక విధమైనటువంటి నిరుత్సాహాన్ని, కొన్ని సందర్భాల్లో భయాన్ని పుట్టించేటి వినవలసి వచ్చినప్పుడు, చదవవలసి వచ్చినప్పుడు, ఈ చెవున పడినప్పుడు ఓ భక్తుడు సెలవిచ్చాడు, వినకూడని ఒక భయాన్ని పుట్టించే వార్త మనం వినవలసి వస్తే, మీకు తెలుసో లేదో, మోచెప్పులు కొట్టుకుంటాయి తెలుసా? మోచెప్పులు కొట్టుకుంటాయి. మీకు బాగా చలిపడుతుంది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మీ పళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి. అలాగే మీ మోచెప్పులు కూడా కొట్టుకుంటూ ఉంటాయి. ఓ భక్తుడు సెలవిచ్చాడు, భయంతో నీ మోచెప్పులు కొట్టుకుంటున్నట్లయితే అదే మోకాల మీద పడో, కొట్టుకోవడం ఆగిపోతుంది అని చెప్పి అన్నాడు. ఎంత మంచి మాట! భయం వేసినప్పుడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని, ఆందోళన కలిగినప్పుడు మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని, ఉన్న చోటే మోకరించు, లేదా కనీసం ఉన్న చోటే కళ్ళు మూసుకో. ఆపత్కాలమున నీవు నాకు మొర్రపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నావు కదా ప్రభువా. ఆపదొచ్చిందయ్యా, కష్టం వచ్చింది, వినకూడని వార్త వినాల్సి వచ్చింది. ప్రభువా, ఈ ఆపద నుండి నన్ను విడిపించయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా. మొదటిగా నువ్వు చేయాల్సింది ప్రార్థన. సేవలో చాలా చాలా పోరాటాలు, టెన్షన్స్, ఒత్తిడిలో సైతాన్ యొక్క పన్నాగాలు, ఎత్తుగడలు, వీటన్నిటి మధ్య ఏదైనా వినకూడవలసింది వినవలసి వస్తే మనకున్న ఒకే ఒక ఆధారం ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఒక్కడు చాలు మనకున్న ప్రతి భయాన్ని పటాపంచలు చేయటానికి, మనకు ఆ భయాన్ని ఇవ్వడానికి, అండగా నిలబడడానికి ఆయన చాలు.